ఈరోజు ప్రత్యేకంగా పాత నిబంధనలో నుంచి ఒక వ్యక్తిని, కొత్త నిబంధనలో నుంచి ఒక వ్యక్తిని, దేవుని పని కోసం ప్రతిష్ఠించబడ్డ ఇద్దరు వ్యక్తుల గురించి దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథంలో మనం చదివిన దేవుని యొక్క వాక్యములో మరి సంసోను గురించి రాయబడి ఉన్నది. ముందుగా సంసోను యొక్క బలం గురించి మనం మాట్లాడుకుందాం. మరి 14వ అధ్యాయం 6వ వచనంలో సంసోను యొక్క బలం మనకు తెలుసు. సంసోను ఎలాంటి బలవంతుడండి? సింహమును వట్టి చేతులతో ఒక మేకను చీల్చినట్టుగానే. కటికవాడు మేకతో తీయడానికి ఒక టెక్నిక్ వాడతాడు, కానీ దవడను బట్టి కూడా చీల్చలేడు కదండి. కానీ సంసోను వట్టి చేతులతోటి మరి ఒక మేక పిల్లను చీల్చినట్టుగా అతను చీల్చిపడేశాడు. అంత బలవంతుడు అని న్యాయాధిపతుల గ్రంథంలో రాయబడి ఉంది. సంసోను మరి 300 నక్కలను పట్టుకొని వాటి తోకలకు అటు ఇటుగా ముడివేసి ఆ తోకల మధ్యలో కాగడాలు పెట్టి శత్రు సైన్యము యొక్క సమస్తమైన పంటలను, అసలు అన్ని పంటల్ని కూడా ఆయన తగలబెట్టేశాడు. శత్రువులకు అలాంటి భయాన్ని పుట్టించాడు. సంసోను యొక్క బలం అది అక్కడ రాయబడి ఉన్నది. అవి ఏంటంటే పిల్లులా పెంచుకునే కుక్కల, అవి ఏంటంటే పట్టుకొచ్చింది నక్కలు. దొరుకుతాయండి నక్కలు, అని తీసే నక్కలు పట్టడం. మరి అలాంటి బలవంతుడు మరి ఎలాంటి పరిస్థితుల్లో ఆయన ముగింపు వచ్చిందనేది ఈరోజు నేర్చుకోబోతూ ఉన్నాం. సంసోను యొక్క మరొక బలం ఏంటంటే, ఒకసారి శత్రు సైన్యం ఆయన మీద పడ్డప్పుడు ఆయన చేతిలో ఏ ఆయుధం లేదు. అటు ఇటు చూడగా ఒక గాడిద దవడ ఎముక దొరికింది. ఇక అదే ఆయన ఆయుధం. కత్తి లేదు, ఖడ్గం లేదు, ఈట లేదు, బడిసె లేదు, మానవు లేదు. దానితో ఎంతమందిని చంపాడట? ఆయన విజృంభించుడికి అక్కడ ఎవడు లేకుండా పారిపోయే పరిస్థితి వచ్చారు. అప్పటికి ఒక 1000 మంది చిక్కారు, చచ్చారు. ఇది సంసోను యొక్క బలం, ద స్ట్రెంగ్త్ ఆఫ్ శాంసన్. ఒక దినమున శాంసన్ ఈ రీతిగా మరి మనకు కష్టంగా ఉన్నాడు, ఏదో ఒక రకంగా బంధిద్దామని గాజా అనే ఒక ఊరిలో మరి సంసోను ఉన్నాడని అక్కడ వారు తెలుసుకున్నప్పుడు ఆ యొక్క పురద్వారాలు వేసేయండి రా. ఆ రోజుల్లో పెద్ద గోడలు ఉండేవి కదండి, వాటికి పురద్వారాలు ఉండేవి. అది కూసిందంటే లోనున్నవాడు బయటికి వెళ్ళి కూడా పోలేడు. ఇక మనకు శాంసన్ చిక్కాడు అని వీళ్ళందరూ సంబరపడే టైంలో ఆయన ఏం చేశాడు? పురద్వారాలను, మనల్ని ఇప్పుడు మీటింగ్ కుర్చీలు మోస్తారు చూడండి, బల్లలు కుర్చీలు మోసినంత ఈజీగా లేపి భూసాన పెట్టుకొని హాయిగా ఆయన ఉన్న ఊరికి ఆయన మోసుకొని పోయాడట. అది సంసోను యొక్క బలం. హల్లెలూయా! దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ శాంసన్. దేవుడి చేత ప్రతిష్ఠించబడ్డ వాడి యొక్క బలం ఆ రీతిగా ఉంటుంది ప్రియులారా. మరి సంసోను తన యొక్క జీవిత కాలంలో చివరాంకములో, చివరి క్షణాల్లో దాగోను దేవతాలయంలో ఆయన బంధించబడి ఉన్నప్పుడు ఆ దేవతాల మొత్తం ఆలయాన్ని, ఆ దేవతాలయాన్ని అంతా కూడా ఆనుకున్న 2 స్తంభాలు ఆడ వెనకాల కనపడుతున్నాయిగా, అట్లాంటి 2 స్తంభాలకు ఆయన కట్టేస్తే ఆ స్తంభాలను కూలగొడితే గుడి మొత్తం కూలాడబడగా కొన్ని వేల మంది అక్కడ చచ్చారు. సంసోను తన జీవిత కాలం అంతయు చంపిన వారి కంటే అత్యధికమైన మంది శత్రు సైన్యం అక్కడే చచ్చారు. చివరికి సంసోను కూడా వారితో పాటే మరణించినట్లుగా చూడొచ్చు. దిస్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ శాంసన్. ఆమేన్. ఆయన దేవుని చేతి ప్రతిష్ఠించబడ్డాడని న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో ఆయన యొక్క ప్రతిష్ఠితను గురించి మనం చూసాం. ఎందుకంటే ఆ రోజుల్లో సంసోను వంటి బలవంతుడు ఎందుకు అవసరమైందంటే, మొదటి వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి, ఇశ్రాయేలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించాడు. 40 ఏళ్ళు శత్రువులకు అప్పగించేశాడు దేవుడు. అయితే 40 ఏళ్ల తర్వాత మరి విడిపించేవాడు కావాలి, విడిపించే ఒక నాయకుడు కావాలి. 5వ వచనంలో ఆ విడిపించే నాయకుడి యొక్క ఏర్పాటే జరుగుతూ ఉన్నది. నీవు గర్భవతి కుమారుని కందుకు అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించ మొదలుపెట్టును. ఆమేన్. శాంసన్ gave as a savior to the Israelites.
ఇశ్రాయేలీయులకు రక్షకుడిగా శాంసన్ పుట్టాడు. హల్లెలూయా, యేసుకే మహిమ కలుగును గాక. ఆనాడు సమస్యల కోసం ఇశ్రాయేలు దేవునికి మొరపెట్టగా వారి రక్షణ కోసం, వారిని విడిపించడం కోసం దేవుడే వారి మధ్యలో ఒక కుమారుని వారికి అనుగ్రహించాడు. ఆయన పేరే శాంసన్. శాంసన్ ఇంత బలవంతుడు కదా, మరి ఎలా బందీ అయ్యాడు? శాంసన్ నాశనం చేయబడ్డాడు, దేవునికి ప్రతిష్ఠించబడ్డాడు. ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు మాట్లాడాడు, మధ్యమైనను ద్రాక్ష రసమైనను నీవు ముట్టకూడదు, నీ కుమారుడు నాశనం చేయబడ్డాడు, నాకు ప్రతిష్ఠించబడ్డవాడు, ఆయన నెత్తిన మంగళ కత్తి పడకూడదు, పుట్టెంటుకలు తీయకూడదు, ఆయనకి అలానే ఉండాలి. ప్రతిష్ఠించబడ్డ వారి యొక్క ప్రత్యేకత. మరి ఇంత గొప్పగా, ఇంత బలవంతుడు మరి ఏ రీతిగా దేవుని కార్యాన్ని నెరవేర్చాడా లేదా అనేది ఈరోజు మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ఉద్దేశం ఏంటంటే 5వ వచనంలో ఫిలిస్తీన్ల చేతిలో నుంచి ఇజ్రాయేలును రక్షించడం అనేది మిషన్. దట్ ఈస్ అ ప్లాన్ ఆఫ్ గాడ్. శాంసన్ యొక్క పుట్టుకకు గల ప్రాముఖ్యమైన ఉద్దేశం. ఇప్పుడు దీన్ని ఒక ఆర్డర్లో మనం చదువుకుంటూ వద్దాం. మరి ఈ ఉద్దేశం శాంసన్ జీవితంలో నెరవేరిందా లేదా? కరెక్ట్గా శాంసన్ పెద్దవాడయ్యాడు, నాజీరు చేయబడ్డాడు. చిన్నప్పటి నుండి తల్లి శాంసన్కు చెప్పింది, నానా నువ్వు మధ్య తాగొద్దు, నానా నీ యొక్క తల వెంట్రుకలలో ఒకటి కూడా రాలకూడదు, మంగళ కత్తి వేయకూడదు, దేవుడు ఆయన యొక్క ప్రజల కోసం నేను ప్రతిష్ఠించుకున్నాడు అని. శాంసన్ యవన కాలం వచ్చింది. యవన కాలం ఒక పిల్లను చూశాడు. ఏ పిల్ల? ఫిలిస్తీన్ల పిల్ల. ఏ పిల్లని చూశాడు? ఇప్పుడు ఎవరి అండర్లో ఇశ్రాయేలీయులు ఉన్నారు? ఇశ్రాయేలీయులకు ఫిలిస్తీన్లకు మధ్య ఉన్న సమస్య ఏంటి? ఇశ్రాయేలీయులకు ఫిలిస్తీన్లు శత్రువులు కదండి. ఫిలిస్తీన్లు విగ్రహారాధికులు, ఫిలిస్తీన్లు అన్యులు, ఫిలిస్తీన్లు అన్య జనాంగము. ఇశ్రాయేలు దేవుని సొత్తైన ప్రజ. దేవుని సొత్తైన ప్రజలో పుట్టిన వాడు యవన ప్రాయం వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరిని చూశాడు? శత్రువుల సమాజంలో ఒక అమ్మాయిని చూశాడు, బాగా నచ్చింది. అమ్మ నాన్నగాడికి వచ్చాడు, అమ్మ నాయన ఏవో ఆ పిల్ల నాకు నచ్చింది, నువ్వేం చేస్తావో తెలియదు, ఆ పిల్లనిచ్చి నాకు పెళ్ళింది. వాళ్ళ నాన్న ఏమంటున్నాడు? ఏమంటున్నాడు అక్కడ? మన వారిలో ఉందా లేదండి? చదవండి మరి, వచ్చిన కనపడట్లేదా? ఏముంది అక్కడ? నీ స్వజనులలో కుమార్తె ఎవరు లేరని, నా జనులలో కానీ స్త్రీ లేదనుకుని సున్నతి పొందని. చూసారా ఎక్కడికి పోయాడంటే? సున్నతి పొందని, బాప్తిస్మము లేని, రక్షణ లేని అన్య జనాంగంలో ఉన్న పిల్ల నీకు నచ్చిందా? అయితే శాంసన్ ఏమంటున్నాడు చూడండి అక్కడ. ఏమంటున్నాడు? అందుకు సంసోను నాకు ఇష్టమైనది కనుక ఆమె నా కోసము తెప్పించు. నేటి యవనస్తులు అట్లే ఉన్నారు. ఈ సింహాన్ని చేర్చిన తర్వాత ఆయన పెళ్లి కోసం వెళ్తాడు. ఆ పెళ్లి కోసం వెళ్ళిన తర్వాత మరి అన్యులతో పెళ్లిళ్ళు, వారం రోజుల పెళ్లిళ్ళ కార్యక్రమాలు, అన్య సాంప్రదాయాలు, తాగాల, తినాల, ఎగరాల, గంతులేయాల, పొడుపు కథలు, విప్పుడు కథలు చెప్పుకోవాలా. శాంసన్ పొడుపు కథ చెప్తాడు. పొడుపు కథ తన భార్యే కదా అని తన భార్యను చెప్పుకోవాల్సి వస్తుంది, ఆమె బలవంత పెట్టగా. చివరికి ఆ పొడుపు కథ ఎవ్వడు విప్పని పరిస్థితిలో మళ్ళీ ఎవడు విప్తాడు ఆ పొడుపు కథ? భార్య లీక్ చేసిన బృందం ఉందిగా, ఆ ఊరి వాళ్ళు ఎప్పుడైతే పొడుపు కథను విప్పుతారో శాంసన్ పాపం వచ్చేసి ఎక్కడి లేని ఉగ్రుడు అయిపోయి అక్కడి నుంచి అలిగి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఒప్పుకున్న పందెం ప్రకారం ఒక 30 వస్త్రాలు తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తాడు. నా భార్య నన్ను మోసం చేసింది, చెయ్యి ఇంత పని చేసింది అని ఏడ్చుకుంటూ అలిగేసి ఇంట్లో నుంచి 4 రోజులు పోయేలోగా ఈయనొక ఫిలిస్తీన్ ఏం చేశారు? శాంసన్ భార్యను తీసి ఇంకొకడికి ఇచ్చి పెళ్లి చేశారు. ఇక ఎట్లుండని చెప్పాడు, శాంసన్కి ఎట్లుండని చెప్పాడు. అన్యులతో ఇదే బాధ. దేవుని సమక్షంలో, దేవుని బిడ్డల సమక్షంలో పెళ్ళైతే ఇట్లుండదా? దేవుడు తన చేసిన వీరిని ఏ నరుడు ఉన్నదా లేదా? మనల్ని చేస్తారండి. అలిగి 4 రోజులు ఇంటికి పోగానే ఇంకొకటికి ఇచ్చి మనల్ని పెళ్లి చేస్తారా? చెయ్యరు. అది ఫిలిస్తీన్లు కాబట్టి అట్లా చేశారు. కోపంతో ఏం చేయాలి అర్థం కాక ఏం చేశాడు? నక్కల్ని పట్టాడు. నక్కల్ని బట్టి ఆ తోక ఈ తోక ఈడ్చి గుంజి, ఒక్కసారి ఇమాజినేట్ చేయండి, అసలు ఏది సాధ్యం అండి? సాధ్యం. నువ్వు బట్టు చూద్దాం, నక్కలు ఎందుకు నీ ఇంట్లో ఊరికే పాల్రాయడానికి తిరుగుద్దిగా, పిల్లు
ఓ రెండు బట్టి చూద్దాం. ఊరికి ఇంట్లో వద్దన్నా తిరుగుతాయి కదా కుక్కలు కదా, ఓ రెండు కుక్కలే పెట్టి ట్రై చేయి, అసలు అవుతుందా మన వల్ల? బట్ శాంసన్ అది ఎలా చేశాడు, ఏం చేశాడు, దాని వివరణ బైబిల్లో ఇవ్వలేకపోయాడు. కానీ బట్ వింటే ఆశ్చర్యమే, ఎందుకంటే శాంసన్ జీవితంలో ప్రతిదీ ఆశ్చర్యమే. అలాంటి బలవంతుడు భయపడి ఉండే. ఇప్పుడు కుక్కకు బిస్కెట్ వేసినట్టు నక్క కూడా వేసాడు, మరి మొత్తానికైతే తెచ్చాడు. ఒక్క పంట వదలలేదండి. కోపంతో ఫిలిస్తీన్ల యొక్క గోధుమలు కదా, ఇంకేం చేయట, ద్రాక్ష తోటలు, వాటి యొక్క పైరులు, ఒలివ తోటలు అన్నిటినీ తగలబెట్టి పడేశాడు. ఈ అన్ని సమస్యలు ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాయి చెప్పాలా? యవ్వన చూపులలో నుంచి ప్రారంభమైనాయి. యవ్వనస్తులారా, మీ చూపులు ఎలా ఉన్నాయి? జాగ్రత్త. చూపులు ఎలా ఉన్నాయి? ఎవరిని చూస్తున్నావు? ఏ సమస్యలో పడుతూ ఉన్నావు? ఏ సమస్యల్లోకి నీ జీవితం మారబోతూ ఉన్నది? జాగ్రత్తగా గమనించుకోండి. ఎప్పుడైతే మరి ఇలాంటి పరిస్థితి అక్కడ జరిగిందో 15వ అధ్యాయం 15వ వచనంలో మరి శాంసన్ మన పంటలు అన్నింటినీ నాశనం చేసాడు. వాడు ఎక్కడున్నాడో వెతికి చంపండి అని శాంసన్ మీదకి ఫిలిస్తీన్లందరూ పోగా ఆ సమయంలో శాంసన్ చేతిలో ఏ ఆయుధమో లేదు. గాడిద యొక్క దవడ ఎముకతో ఆయన 1000 మందిని చంపించాడు. ఇప్పుడు చూసారా, ఇవన్నీ సమస్యలు ఎక్కడి నుంచి మొదలయ్యాయి? అన్నిటికీ ఒకే ఒక రూట్ కాజ్. యవనస్తులకు మంచిగా ఏం మోగుతాయి? యవన ప్రాయంలో సంగీతం మోగుతుంది. అమ్మాయిలను చూడగానే ఎక్కలేని మొత్తం శరీరంలోని ఏమిటం నరాలన్నీ నాట్యం ఆడటం మొదలైంది. అప్పటిదాకా నార్మల్గా నడిచినోడు అక్కడ ఒక అమ్మాయి ఉందనేలోగా వీడి నడక మారిపోద్ది ఆటోమేటిక్గా. ఎక్కలేని స్టైల్ వస్తుంది, అడుగులు మారుతాయి. అట్లా చివరికి శాంసన్ మనశ్శాంతి లేక మరి శత్రు రాజ్యంలో వాళ్ళ మధ్యలో ప్రశాంతంగా జీవించలేక భార్య మరి మోసం చేసిందని ఒకవైపు, భార్య ఇంటి వారు వేరే వాడికి ఇచ్చారని ఒకవైపు, చివరికి యవ్వన ప్రాయపు కోరికల్లో నెమ్మది లేని జీవితంలో శాంసన్ మరొక లోటులో పడిపోయాడు. ఏంటది? వేశ్యను ఆశ్రయించాడు. ఆమె పేరే దెలీలా. చాలా అందగంతే, చాలా ప్రేమతో కదండి. ఇంట్లో ముందర అమ్మ కసిరి పెడుతుంది, కానీ ఆమె ఎంత ప్రేమగా మాట్లాడుతుంది తెలుసా? సంసోను, ఎప్పుడు వచ్చిందివి? ఎలా ఉంటివి? బాగుంటివా? ముఖమేమి మాడినది, ముఖమేమి చిన్నగుచ్చినది. ఎంత ప్రేమగా మాట్లాడుతుంది దెలీలా. ఎంత మంచిది నేనంటే మాట్లాడుతుంది. ఆయన డబ్బంతా తీసుకుపోయి మూట ఆడబెడితే మాట్లాడక ఏం చేస్తుంది? అమ్మేమో ఏమంటుందట? కసులుతుందట. ఏమరా కుక్కలాగా ఊరికే రోడ్లని తిరిగి వస్తా ఉన్నావు, ముఖం చూడట మాడిందో అని అమ్మకు సరుతుంది. కానీ ఎవరు లాలించారట? ఎవరు వస్తున్నారా? గమనిస్తున్నారా? మా అమ్మకు నేనంటే ప్రేమే లేదు. మా నాన్న తింటా ఉంటాడు, మా అన్న ఊరికే ఆరాలు అడుగుతూ ఉంటాడు. ఎవరితో చాట్ చేస్తున్నావు? ఎంతసేపు ఫోన్ మాట్లాడుతున్నావు? ఎకిలికిల్ అవుతున్నావు బాగా. ఎవరు? అమ్మాయా అబ్బాయా? ఫోన్లో ఇన్ని ఎంక్వైరీలు చేస్తారు, కానీ బయటోడు ఏ ఎంక్వైరీ చేయడు. ఎందుకు? దెలీలా కాబట్టి. ఇంట్లో ఉన్నది ఎవరు? అమ్మా నాన్న కాబట్టి బాధ్యత. బయట వాళ్ళకి బాధ్యత ఉంటుందా? నీతో ఎవరైనా ప్రేమగా మాట్లాడుతున్నారంటే నీ నుంచి ఏదో ఆశిస్తున్నారని. కాబట్టి తన యవ్వన బలాన్ని, శక్తిని శాంసన్ తీసుకెళ్ళి ఏం చేశాడు? ఆ యొక్క మరి వేశ్య దగ్గర, దెలీలా దగ్గర ఉంటాడు. శాంసన్ ఎప్పుడైతే వేశ్యకు అలవాటు అయ్యాడో, దెలీలాకు అలవాటు అయ్యాడో, ఈయన పట్టడానికి ఇది కరెక్ట్ టైం రా అని ఫిలిస్తీన్లు ఏం ప్లాన్ చేశారు? ఆ పురద్వారం యొక్క తలుపును మూసి శాంసన్ పడదాం అనుకున్నారు. ఈలోగా శాంసన్ యొక్క పురద్వారపు తలుపుల్ని లేపి, అమాంతం లేపి వీపులో పెట్టుకొని మోసుకొని ఆయన ఊరికి తీసుకుపోయి పెట్టుకున్నాడు. అంత బలవంతుడు ఈ యొక్క శాంసన్ అని ఇక్కడ రాయబడి ఉంది. అలా మరి దెలీలాకు అలవాటైన శాంసన్ ఒక దినాన దెలీలా చేత మరొకసారి మోసపోయాడు. ప్రేమగా లాలించి పాలన చేసి ఆ శత్రు సైన్యాలంతా దెలీలా దగ్గరికి వచ్చి, ఏదో ఒక రకంగా నీకు అలవాటు అయింది కాబట్టి ఆయన బలం యొక్క రహస్యం నువ్వే కనుక్కోవాలి, నువ్వు కనుక్కుంటే వెండి బంగారం వస్త్రైశ్వర్యాలు ఇస్తామని ఆమెను మరి మోహింపజేశారు. నువ్వు ఒప్పుకోకపోతే నిన్ను, నీ ఇంటి వారిని చంపేస్తామని బెదిరించారు, తప్పించారు, బెదిరించారు. ఏదో ఒక రకంగా
మరి నీ యొక్క రహస్యాన్ని, శాంసన్ రహస్యాన్ని మాకు తెలియజేయాలి. ఇక విసిగించడం మొదలుపెట్టింది. రోజు నీ బలం చెప్పట్లే, నేనంటే నీకు ప్రేమే లేదు తెలుసా, ఎంతసేపు మీ అమ్మ నాన్నలంటే నీకు ప్రేమ, మీ అక్క చెల్లెళ్ళంటే నీకు ప్రేమ, కానీ నేనంటే నీకు ప్రేమే లేదు, నీ రహస్యాన్ని నాకు చెప్పవా. ఒక్కొక్కసారి ఆడోళ్ళు విసిగించుడికి మొగోడికి ఎడుకోవాలో కూడా అర్థం కాదు. ఆ రీతిలో శాంసన్ విసిగించబడి చివరికి ఆయన రహస్యాన్ని ఏం చేశాడంటే చెప్పాడా లేదా, అయిపోయింది. ఆ నాజీరు చేయబడి అంటే దేవునికి ఈయనకు మాత్రమే సంబంధించిన విషయాన్ని ఏం చేశాడు, బయట పెట్టేశాడు. దేవుడు ఒక్కోసారి వ్యక్తిగతంగా మనకు ఎన్నో విషయాలను బయటపరుస్తూ ఉంటాడు. వాటిని మన ఆత్మీయ మేలుల కోసం మనం వాడుకోవాలి. ఎప్పుడైతే శాంసన్ ఆ రీతిగా చేశాడో వెంటనే శాంసన్ ఏం చేశారు, బందీ చేసేసారు, క్షవరం చేశారు, మంచి మత్తు మందు ఆపించింది, బాగా మద్యపానం. నాజీరు చేయబడ్డ వాడు తాగొచ్చా, మంచిగా తాగింది, మత్తు చేసింది. నాజీరు చేయబడ్డ వాడి తల వెంట్రుకలు కట్ చేయొచ్చా, రెండూ అయిపోయినాయి. బలం లేదు, కట్టేశారు. ఇక బలం లేదు శాంసన్. అంతకుముందు ఎన్నోసార్లు ప్రయత్నాలు చేశారు, గొలుసులు వేస్తే కూడా గట్టిపోసం తెంపినట్టుగా తెంపిపోగలిగిన శాంసన్ నేను ఏమీ లేదు తీసుకొచ్చారు, గుడ్లు పీకేశారు, 2 కళ్ళు పీకేశారు, మామూలుగా కట్టేసి పడేశారు. దేవతకు బలితం పట్ల ఇన్ని సంవత్సరాలు మనల్ని ఏమాత్రము గెలవయ్యే ఈ శాంసన్ ఈరోజు దేవతకి, ఇక దేవతకి ఈరోజు కోడి అక్కర్లేదు, దేవతకి ఈరోజు పోతక్కర్లేదు, దేవతకి ఈరోజు ఎవరు, శాంసన్నే బలితం పట్టండి అని పట్టుకొచ్చారు. శాంసన్ యొక్క జీవితపు నాశనానికి ఎంత బలవంతుడండి. ఆయన చేసిన బలములలో కనీసం 1% బలమైన మనకున్నా లేనే కదా. అలాంటి బలవంతుడు చివరికి ఏ పరిస్థితిలో ఉన్నాడు, చావు బతుకుల మధ్య. దేవుణ్ణి అడిగాడు, ప్రభువా ఎంతో ఘోరమైన పని నేను చేశాను నాయన, నీ ఉద్దేశాన్ని నేను నెరవేర్చలేకపోయాను, ఈ మరణ సమయంలో మళ్ళీ ఒక్కసారి నా బలాన్ని నాకు. దేవుడు కనికరము గల దేవుడు. మన దేవుడు ఏ దేవుడు అంటే దొంగల్ని కనికరించగలడు, వ్యభిచారాన్ని కనికరించగలడు, హంతకులను కనికరించగలడు. దేవుడు కనికరించి శాంసన్ మీదకి తిరిగి ఆ బలమును తేగా ఒక్క పోటుతో దేవాలయం 2 స్తంభాలను కొట్టగా దేవాలయం కూలి శాంసన్తో పాటు ఆ యొక్క దాగోను దేవతాలయంలో ఉన్న అనేక మంది, వేల మంది చనిపోయారు. ప్రియులారా, మరి దేవుని ప్రణాళిక ఏమన్నా నెరవేరిందా? శాంసన్ యొక్క జీవితంలో 13వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు ఆయన ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతికి అప్పగించినందున ఏకాంతంగా దేవునితో నువ్వు ప్రార్థన చేస్తా ఉంటే పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడతావు ప్రియ సహోదరుడా. ఆమేన్. సమాజంలో కలిసి అన్ని పండగలు చేసుకుంటా పరిశుద్ధాత్మ దేవాలయాలను నింపు 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 అని పాట పాడితే నింపడం రాదు. పరిశుద్ధాత్ముడు నీలో నిండాలి, పరిశుద్ధాత్ముడు నీ మీదకి రావాలి అంటే ముందు నువ్వు దేవుని దగ్గరికి రావాలి, లోకాన్ని వదిలి రావాలి, లోకాశలను వదిలి రావాలి. అందుకే పౌలు అంటాడు కదా, మీరు ఈ లోకములకు వేరుగా, డిపార్ట్ ఫ్రమ్ ద వరల్డ్, లోకం నుంచి సపరేట్ అయ్యండి. లోకానుసారంగా నేను జీవిస్తాను, లోకానుసారంగా తింటాను, లోకానుసారంగా తాగుతాను, లోకస్తులను నేను సంతోష పెడతాను అంటే ఎన్నడూ దేవుని ఆత్మ చేత నీవు నింపబడలేవు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. దేవుని ఆత్మ చేత నేను నింపబడాలి అంటే లోకములకు వేరుగా ఉండాలి, లోకస్తులను ద్వేషించాలి. ఎవడ్రా వీడు, మనతో కలవడు, ఈ మాట నువ్వు సాక్ష్యంగా చెప్పాలి. వీడికి దూరంగా ఉన్నట్ట, వీడు వేస్ట్గా, వీడు అసలు మనతో కలవడు, వీడు తినడు, వీడు తాగడు, వీడు అబద్ధమాడు, వీడు మోసం చేయడు, వీడు పనికి వాళ్ళు వాడరా, లోకంలో బతకడం వీడికి రాదు. ఈ సాక్ష్యం పొందినాడు పరిశుద్ధాత్ముడు నీ కొరకు సిద్ధంగా ఉన్నాడని అర్థం. హల్లెలూయా, యేసుకే మహిమ కలుగునుగాక. మంచోడండి, బాగా అలా పండగకు మాకు పబ్బలు తెస్తాడు, మా పండగకు కూడా బాగా పబ్బలు తీసుకుపోతాడు. మేము వాళ్ళంతా కలిసి బాగా ఉంటామండి. When the world is happy with you, the God is unhappy with you. ఈ లోకం నీ విషయంలో సంతోషంగా ఉంది అంటే దేవుడు నీ విషయంలో దుఃఖపడుతున్నాడు అంట. ఆల్వేస్ రిమెంబర్ దట్. When the world is unhappy with you, ఈ లోకం నీ విషయంలో సంతోషంగా లేదు అంటే praise God, God is happy about you. Hallelujah. యేసుకే మహిమ కలుగును గాక.
లోకస్తులు నిన్ను దూరం చేస్తే, లోక ప్రేమకు నువ్వు నోచుకోకపోతే దేవుడు నీకు దగ్గరగా ఉన్నాడు. అలా బాప్తిస్మం ఇచ్చు యోహాను పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డవాడని 16వ వచనంలో ఇశ్రాయేలు దేవుని వైపుకు త్రిప్పువాడుగా ప్రతిష్ఠించబడ్డాడు. ఇజ్రాయేల్ తిప్పాడా లేదా? ఈయన సంతకు వచ్చిందండి. ఈయన సంతలోకి వచ్చాడా? ఇశ్రాయేలే అరణ్యానికి వచ్చిందా? ఏ అరణ్యంలో నిలబడి, ఏ అరణ్యంలో ఏకాంతంతో దేవునితో సహవాసం చేయించుకున్నాడో అట్టి అరణ్యానికి ఇశ్రాయేలు వారి వ్యాపారాలను వదులుకొని, వారి వృత్తిని వదులుకొని అరణ్యంలో ఎవడో కేక వేయించున్నాడట. అట్టి వారి దగ్గరికి మనం వెళ్దాం పదండి అని అక్కడికి వెళితే ఆయన సత్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందండి. చాలా మంది ఇశ్రాయేలీయులు వచ్చారు. మేము అబ్రహాము సంతానము తెలుసా, ఎన్నిక చేయబడ్డ వాడి సంతానమురా, ఏమిరా ఈ కేకలు అంటే ఏమని కట్టించాడండి? ఏమని కట్టించాడు? సర్వ సంతానమా, ఇదిగో గొడ్డలి చెట్టు వేరున పెట్టబడి ఉన్నది, ఫలించని ప్రతివాడు నరికివేయబడి అగ్నిలో కాల్చివేయబడు, జాగ్రత్త. జీవితాలు మార్చుకొని హెచ్చరించాడు, గద్దించాడు, భయపడలేదు. రాజ సైనికులు, రాజభటులు వచ్చారు. ఏమ్రా, ఏ ధైర్యంతో అంత కొత్తెత్తి మాట్లాడుతున్నావంటే, అరే నీ రాజు ఎట్టాడు నాకు తెలుసురా, ఆ నక్కతో చెప్పుకో, వాడి అన్న భార్యను ఉంచుకున్నాడు, నాతో మాట్లాడే ధైర్యం ఉన్నది వాడికి, ఆ నక్కతో చెప్పుకో, జీవితం మార్చుకోకపోతే దేవుడే జాగ్రత్త అని హెచ్చరించిన ధైర్యవంతుడు. ఎవరికి భయపడలే, ఏ పరిస్థితులకు భయపడలే. శాస్త్రులు వచ్చారు, పరిసయ్యులు వచ్చారు. అబ్రహాము సంతానమని మీరు విర్రవీగుతున్నారేమో, దేవుడు రాళ్ళ వల్ల కూడా అబ్రహాముకు పుట్టించగలరా పిచ్చోళ్ళారా, మీరంతా మీ బతుకులంతా అని శాస్త్రులను, పరిసయ్యులను, యాజకులను కడగడలాడించి వారి జీవితాలను, వారి హృదయాలను ఎడిదిప్పాడట. దేవుని వైపు తిప్పినవాడు. హల్లెలూయా, యేసయ్యకే మహిమ కలుగును గాక. 4వ గొప్ప కార్యం మనం చేసింది, ప్రభువుకు మార్గం సరళము చేశాడు. బాప్తిస్మం ఈ రోజు వరకు మనం ఇస్తున్నాం. యేసయ్య గారు స్టార్ట్ చేసింది. యేసయ్య కంటే ముందే ధర్మశాస్త్రంలో లేని కొత్త విషయం వీడేంద్ర మొదలు పెట్టాడని వింతగా ప్రజలు పోయారు. యేసు ప్రభు కూడా ఆ బాప్తిస్మానికే లోబడ్డాడు. ఈ రోజు నమ్మి బాప్తిస్మము పొందితేనే నీవు రక్షించబడతావు అనే ఖచ్చితమైన నిర్ణయానికి మరి ఆ బాప్తిస్మం ఇచ్చు యోహాను దాన్ని స్థాపించాడు. అందుకే ఆయన పేరుకు ముందు ఏమనుంటది? బాప్తిస్మం ఇచ్చు. బాప్తిస్మానికి ప్రారంభుడు కూడా ఆయనే, దానికి పునాది ఆయనే, దాని డిజైనర్ ఆయనే, దాని ఎస్టాబ్లిష్మెంట్ ఆయనే. జీసస్ హ్యాస్ ఫుల్ఫిల్డ్, దేవుడే దాన్ని నెరవేర్చాడు. ఆమేన్. యేసుక్రీస్తు సాక్షాత్తు ఆయన చేతిలో బాప్తిస్మము పొందాడు. అయ్యా నేనే పాటి వాడి నాయనా, నీ చెప్పులు మోయటకైనా నేను అర్హుడిని కాదు కదా అని తగ్గించుకుంటే ఇప్పటికిలాగో కానిపు అని సెలవించాడు. అంతేకాకుండా అక్కడున్న ఇశ్రాయేలు అందరికీ కూడా ఎవరిని పరిచయం చేశాడు? లోక పాపము మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల ఇతనే, మీరు ఆయనను వెంబడించండి. నన్నుగా బాప్తిస్మం తీసుకున్నారు, అయిపోయింది. కానీ వెంబడించాల్సింది ఎవరికి? He is such a great pastor and great priest. ఏ విశ్వాసిని కూడా నన్ను వెంబడించమని చెప్పట్లేదు. హల్లెలూయా, క్రీస్తుని వెంబడించండి. ఆమేన్. This is the purpose of God. ప్రియులారా, శాంసన్ యొక్క జీవితంలో జరిగిన పొరపాటు ఇక్కడ ఈయన జీవితంలో జరగకుండా జాగ్రత్త పడ్డాడు. ఈరోజు మన జీవితంలో మన బాప్తిస్మం ఇచ్చు యోహాను యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. దేవుడు మనలో ప్రతి ఒక్కరిని ప్రతిష్ఠించుకున్నాడు. ఒక్కసారి ఇద్దరి యొక్క పోలికలను మనమే జాగ్రత్తగా గమనిద్దాం. ఇద్దరు ప్రతిష్ఠించబడ్డ వారే, ఇద్దరు ఒక పర్పస్ కోసం, ఇశ్రాయేలు రక్షణ కోసం ఈ లోకానికి వచ్చిన వారే. ఒకడేమో లోకానికి ఆకర్షితుడైపోయి దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చలేకపోయాడు, మరొకడేమో తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. ఎవరిలా ఉండాలనుకుంటున్నావు నువ్వు? చెప్పాలి. ఎవరిలా ఉండాలనుకుంటున్నారు? ఆ ఇద్దరిలో షుడ్ బి లైక్ శాంసన్ అంటావా? శాంసన్ బలం మంచిదే, శాంసన్ లాగా ఉండడం మంచిదే, కానీ శాంసన్ యొక్క లోక కోరికలు మంచిదిగా. కాబట్టి ఈరోజు రెండే దారులు నీ ముందున్నాయి. ఒకటి లోకాన్ని చూసేదారి, ఇంకొకటి దేవుని చిత్తాన్ని నెరవేర్చేదారి. ఏ దారి నీకు కావాలి?
చెప్పాలి. ఏ దారి మీకు కావాలి? దేవుని చిత్తానికి లోబడే దారిలో మనం నడవాలి. ఈ మార్పు ఈ దినం నీలో రావాలి. ఆ మార్పుతో నేను ఇక్కడ నుంచి మనలో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళాలి. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా మార్పు తేవాలి. మరి ఎట్లా మారుతుంది? అందరూ తేవాలి 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 అంటారు కానీ ఏమన్నా మారుతుందా? అసలు ముందు మార్పు రావాలి అంటే ముందు ఎక్కడి నుండి స్టార్ట్ అవ్వాలి చెప్పండి? మనం మారాలి. అన్నిటికంటే ముఖ్యంగా మనం మారితేనే మార్పు ప్రారంభించబడుతుంది. ఫస్ట్ థింగ్ వ్యక్తిగతంగా మనం మారాలి కదా, మన పర్సనల్ లైఫ్ మారాలి. తర్వాత నీ కుటుంబ జీవితం నువ్వు మార్చుకోవాలి. నువ్వు మంచివాడిగా భక్తిగా ఉంటే నీ భార్య నీ పిల్లలు కూడా నిన్ను ఏం చేస్తారు? ప్రేమిస్తారు, గౌరవిస్తారు, నిన్ను అనుసరిస్తారు. నువ్వు తాగుబోతుగా తిండిపోతుగా తిరిగిపోతుగా ఉంటే నీ భార్య బిడ్డలు నిన్ను అనుసరించరు. అనుసరించకపోవడమే అది చాలా క్షేమకరం. కాబట్టి వ్యక్తిగతంగా నువ్వు మారాలి, నీ కుటుంబ పరిస్థితులు మార్చుకోవాలి. మూడవది, అప్పుడు ఏమొస్తుంది మార్పు? ఎక్కడొస్తుంది చెప్పండి? వస్తుందా రాదా? సంఘంలో వచ్చిందా మార్పు? ఎప్పుడు వస్తుంది? నువ్వు మారితేగా. అవునా? 10ంటికి యూత్ మీటింగ్ పెట్టుకొని 11ంటికి వస్తే ఇక సంఘం మారాలండి, సంఘం మారాలండి. ఎట్లా మారుతుంది? అసలు నువ్వు ముందు రైట్ టైంకి ఉంటే నువ్వు అన్ని మార్చగలవు. నువ్వు కరెక్ట్గా సిస్టమేటిక్ ఉంటే అట్ట చేయాలండి ఇట్ట చేయాలని 100 సలహాలు ఇచ్చారు. ఆలస్యంగా వచ్చింది కదండి, వచ్చిందే ఆలస్యం. వచ్చింది ఆలస్యంగా మూలం కప్పున కూర్చోవాలా? మళ్ళీ ఆలస్యంగా వచ్చినోడు సలహాలు ఇస్తా ఉంటాడు. ప్రియులారా, అంత ఈజీ కాదు. మార్పు అనేది ఈజీ కాదు. పర్సనల్గా నువ్వు మారితే నీ కుటుంబ పరిస్థితిని మార్చగలవు. నీ కుటుంబం అంతా చక్కగా మారితే అప్పుడు నువ్వు సంఘంలోని కుటుంబాలన్నీ కూడా మారుతాయా లేదా చెప్పండి? అప్పుడు మారుతాయండి. ఎదుటిని చూసి తప్పులు పడకండి. వీళ్ళు టైంకి రారండి, వీళ్ళు పాటలు పాడరండి, వీళ్ళు ఉపవాసం. వాళ్ళ గురించి ఎందుకు నీకు? వాళ్ళ గురించి ఎందుకు? పర్సనల్లీ థింక్ అబౌట్ యువర్సెల్ఫ్. వ్యక్తిగతంగా నేను మారితే సంఘమును సహవాసాన్ని నేను మార్చగలను. సంఘాలు మారితే అప్పుడు ఎంతసేపు అండి? శిలువ సహవాసం మారడం ఒక లెక్క. వెంటనే శిలువ సహవాసాన్ని ఒక చక్కటి గుర్తింపు కలిగిన సహవాసంగా మనం చేయగలం. మార్పు తేవాలి అంటే రెండో ప్రాముఖ్యమైన విషయం, మనం సువార్త ప్రకటించాలి. సువార్త లేకుండా ఏ కార్యం కూడా జరగదు. ఆనాడు బాప్తిస్మం ఇచ్చి యోహాను సువార్త ద్వారానే లోకాన్ని మార్చాడు. ఆమేన్. సమాజం మారాలి, మార్పు తేవాలి అంటే ఈ దినమున 2 ప్రాముఖ్యమైన నిర్ణయాలతో మనం ఇక్కడ నుంచి పోతున్నాం. మొట్టమొదటిది, నేను చెప్పండి మారాలి. నువ్వు మారితే అన్ని మారుతాయి. కాబట్టి ఫస్ట్ నేను మారాలి. రెండవ కమిట్మెంట్ ఏంటి? సువార్త ప్రకటించాలి. ఎలా ప్రకటిస్తాం? పర్సన్ టు పర్సన్, వ్యక్తిగత సువార్త. పెట్టగలిగిన వాళ్ళని నేనేమంటున్నానంటే ఇట్లా ఒక థ్యాంక్స్ గివింగ్ ప్రోగ్రామ్ అరేంజ్ చేయండి, ఒక మీటింగ్ అరేంజ్ చేయండి. ఆయన అంటే నాకు కూడా ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన ఏదో బాగుంది, మంచిగా అమ్మ నాయన ఫోటో వేసుకుంటానా నేను. చలో బాగానే ఉంది. ఇది కూడా అమ్మ నాయన పేరు మీద చెయ్యి. నలుగురికి చక్కగా నువ్వు ఒక మాదిరి చూపించిన వాడు అయితే మీరు ఎవరితో ప్రోగ్రామ్ చేయాలి. ఒక థ్యాంక్స్ గివింగ్, దేవుడు దీవించాడు, ఉద్యోగాన్ని ఇచ్చాడు. చలో ఖర్చు పెట్టండి. 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఒక మంచి మీటింగ్ పెట్టండి. అర్థమైందా? ఓ 50,000 ఖర్చు పెట్టండి, 5,000 ఖర్చు పెడతారు. పెట్టు, చిన్న మీటింగ్ పెట్టు, ఎవడు కాదన్నాడు. కానీ ఖచ్చితంగా సువార్త ప్రకటించాలి. ఎంతవరకు ఎంత భోజనాలు పెట్టారనేది కాదండి లెక్క, ఎంతమందికి సువార్త చెప్పాననేదే మన లెక్క. నేను ఏ మీటింగ్లో చెప్పినా ఒకే మాట చెప్తా, భోజనాలకు డబ్బు దండగా చేయకూడదు. నువ్వు ఏ మీటింగ్ పెట్టినా సాంబార్ పెట్టినా తినిపోతారే కానీ ఎవ్వరొక్క మాట అనరు. అనవసరంగా 20 మందిని తీసుకొని 20,000 ఖర్చు పెట్టి ప్లేట్ 1,000 రూపాయలు ఖర్చు పెట్టింది తెలుసా? మస్తు గ్రాండ్గా తిన్నారు తెలుసు. ఎవరికి కావాలండి? ఆ 20,000 ఖర్చు పెట్టి ఒక మీటింగ్ పెడితే ఆ ఊర్లో 200 మందికి సువార్త అందదా? ఏది గొప్పది? అట్లా చేయండి. ఎందుకండి తిండి ఎవడి ఇళ్లలో తిండి వాడు హ్యాపీగా చేసుకోండి అంట. ఒక సంగతి తెలుసా మీకు? మీరు చేసే తిండి అందరికీ నచ్చదు. అర్థమైందా? పెట్టిన కదా తినిపోతారు. ఎవరి ఇంట్లో వాడు వండుకుంటేనే కడుపు నిండా తింటాడు. కాబట్టి తిండి కింద ఖర్చు అయిందని భయపడకండి. ఆ డబ్బులు ఏం చేయండి? సేవ కోసం వాడండి, పరిచర్య కోసం వాడండి, ఒక మీటింగ్ కోసం వాడండి, ఒక సెమినార్ కోసం వాడండి. ఏదో ఒక రకంగా క్రీస్తు సువార్త మాత్రం ప్రకటించడానికి ముందుకు రావాలి. ఈ రీతిగా మనం సేవ చేయగలం ప్రియులారా. కాబట్టి రండి, మన జీవితాలు దేవునికి సమర్పించుకుందాం. దేవుని కోసం మన జీవితాన్ని సమర్పించుకొని ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నిలబడండి.